బండి 100Kయా? నేను నమ్మాలా? 50K ఉంటుందయ్యా. ఈ 100K ఉంటుంది అంటున్నావు. ఏందయ్యా నువ్వు మారవా? నువ్వేదో మంచోడు కదా, ఇంత పెద్ద మహాల్ ఎట్టుకొని, ఇంత పెద్ద ఫ్యాక్టరీ కింద ఎట్టుకొని, పైన మహాల్ ఎట్టుకొని, ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈ బండి అమ్మి నాకు అమ్ముతున్నావు కదా. సిక్కుందయ్యా నీకు. ఈ బండి $100K. నేను ఒప్పుకోను. నా $50K అయితే ఇవి, లేదంటే లేదు, అంతే. సరే బాస్, మీరు చెప్పినట్టుగానే 50K కాదు 70K ఇవ్వండి. మళ్ళా మాట మార్చావేందయ్యా నువ్వు? చెప్పేది అనవా? నా దగ్గర 50K ఉన్నాయి, 50K. ఈ బండి కూడా 50K, కౌంట్ 60K ఇవ్వండి సార్. షబా, 10K ఎక్కువైంది కదా, పర్లేదులే నీకోసం. సరే, నీకోసం కాబట్టి ఈ బండి $60 అయితే అమ్ము. థ్యాంక్స్ రా. 100K అయితే ఇచ్చేసా. 50K అన్నాను, 70K అన్నాడు, తర్వాత 60K వచ్చాడు, తర్వాత 100K ఇచ్చాను నేనే. మాట అయితే మాటే. సరే, షించాన్ డోరేమాన్ దగ్గరికి వెళ్ళాలి. అసలు ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నాను నేను, అంత ఫాస్ట్గా ట్రై చేస్తున్నాను. చూసుకోండి, కావాల్సి వస్తే 2 times స్పీడ్ వెళ్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే. సరే గైస్, మీరు ఎందులో నుంచి వస్తున్నారు? యూట్యూబ్ నుంచే కదా. యూట్యూబ్ నుంచి అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, వెంటనే చెప్తాను. డోర్ ఫాస్ట్ ట్రాక్లో పెట్టించాలి. నా బండి, కొత్త బండి చచ్చిపోయింది. ఓకే ఫ్రెండ్స్, రెస్ట్ ఇన్ పీస్. అది కూడా నా కోబ్రా బైక్. ఆ బైక్ అంటే చాలా ఇష్టం, అందుకే నేను వదలలేదు. పాత బైక్ పల్సర్ బండి ఉంటే నాకు చిరాకు వేసింది గైస్. అది 50లోనే అంతా వెళ్తుంది. నాకు ఫాస్ట్ ఇష్టం, అందుకే నాకు థార్ రాక్స్ అంటే ఇష్టం. మెక్లెరెన్, అది కూడా మెక్లెరెన్. సో ఇదే గైస్ నా ఇల్లు. రోజుకో పెయింట్ మారుతూ ఉంటాను. నేను బ్లాక్ వేశారు, ఈరోజు వైట్ వేశారు. షించాన్ డోరేమాన్లో ఆడుకోవడానికి వెళ్ళారు ఫ్రెండ్స్. పోలేండి, అది వచ్చాక సరే నేను కాసేపు పడుకుంటాను ఫ్రెండ్స్. ఓకే, ఒక నిమిషం గైస్. డోరేమాన్ షించాన్ వచ్చినట్టున్నారే. ఒకసారి ఏంట్రా సౌండ్ అసలు? వస్తారేంటి? మీ ఛానల్ చూసి అందరూ బోర్ పడేస్తున్నారంట. షించాన్ డోరేమాన్ పదండి, బయటికి వెళ్ళొచ్చా? ఎక్కడికన్నా? ఎక్కడికి ఏంట్రా షించాన్, నేను నీతో అలిగా. ఏమైందన్నా? నువ్వు అలా అమాయకుల్లో మాట్లాడితేనే నాకు నచ్చదు. రోజు ఎలా ఉండేవాడివి, ఇప్పుడు ఎలా ఉన్నావో చెప్పు అన్నా. ఏంట్రా అన్నావు? వీడి మాటలు నమ్ముకో, వీడు అసలు చెడ్డు. ముళ్ళ పంది. నువ్వేరా పొంది. మరి ఇప్పుడేం బూతులు మాట్లాడుకుంటున్నారు? అన్నా అది బూతా కాదా? సరే, నేను బయటికి వెళ్ళాలి. అన్నా బూట్ ఏంటన్నా? అది బోట్ కాదు, జెట్ స్కై బోట్. రోడ్డు మీద వచ్చాయి. అన్న ఏందన్నా, ఒకసారి నేను కూడా నడుపుతా. ఈ బండి నడిపే అంత వయసు కాలే కానీ ఇంటికాడ కూర్చొని నేను వచ్చేస్తా. అన్నా ఏంట్రా, ఏంటి నీ బాధ ఏంటి? అన్నా ఒకసారి ఏరా నీ బాధ ఏంటి అసలు? ఏంటి మీ బాధ ఏంటి చెప్పండి. అన్నా ఏంట్రా, ఐస్ క్రీమ్ పండించాయి. నాకే దిక్కులేదు, మళ్ళీ నీకు ఐస్ క్రీమ్ అంట. తెస్తాలే, నీకేంటో డోరేమాన్, నువ్వు ఉంటే చూడన్నావు. హార్ట్ని టచ్ చేసాడురా. నువ్వు ఉన్నారా ఎందుకు? తినడానికి తప్ప. అన్నా తెస్తానులే, బాయ్. దానికోసం ఓకే, పని లేదు గైస్, జస్ట్ ఫర్ ట్రిక్కేసా. పోన్లే, మనోడు అభి అనేవాడు నా బెస్ట్ ఫ్రెండ్ గైస్. ఆడి దగ్గరికి వెళ్దాం ఒకసారి. బొమ్మ రే 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 పోతారా? మరీ బాగుంది ఇది. నా అలా ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదు గైస్. నేను ర్యాష్ డ్రైవింగ్ చేయట్లేదు, జస్ట్ నా బండి అలవాటు ఉంది కాబట్టి ఇలా నడుపుతాడు. రెడీ, నాదే తప్పు గైస్. ఇదిగోండి గైస్, ఇదే నా ఫ్రెండ్ ఇల్లు. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే ఆడుకునేవాడిని. సో ఇదంతా చిన్న హౌసెస్ గైస్.
మా ఫ్రెండ్ నాతో పాటు వచ్చారా ఎందుకురా అంటే ఎక్కడో ఉండిపోతా అన్నాడు. ఆ పాత జ్ఞాపకాలు నేను మర్చిపోలేకపోతున్నానా అంతే. మావా నేను కొత్తగా జెట్ స్కై బోట్ అయితే ఒకటి కొన్నాను రా. అదైతే పిచ్చి స్పీడ్ వెళ్తుంది, నువ్వు కన్ఫామ్గా షాక్ అయిపోతావు. అవును ఏంది రోజు తెస్తాను, ఎక్కడ ఉండే తెస్తాను. ఈజీగా ఇక్కడ ఉంది, ఎవడ దెబ్బలేదు. రేట్ అంటే రేటే. ఏంటి రే ఇదిగో జెట్ స్కై బోటు. ఊరే ఏంద్రా బ్లాక్ కలర్లో ఉందిరా. బ్లాక్ కలర్ ఇచ్చారా నాకు. బ్లూ షేడింగ్ ఇస్తే భలే సూపర్ ఉంటుందిరా. అవునంటావా? అవునంతే, నేను నా బెస్ట్ ఫ్రెండ్ రా, నువ్వేం చెప్తే అది చేస్తా. కానీ బ్లాక్ దేని నప్పినట్టుందే. కాదురా నిజంగా ఈ బండి అయితే నేను ఎప్పుడు చూడలేదు. నేను జస్ట్ సముద్రంలో తిరిగేదాన్ని చూశాను, ఇప్పుడు సడన్గా రోడ్డు మీద వెళ్ళేదాన్ని చూస్తున్నాను. షాక్ అయిపోయాను నేనైతే. అయితే ఈ బండి బాగుందా? నిజంగా వద్దు, నీకు నచ్చలేదంటే నీకు 100K ఇచ్చేస్తా. రే ఈ బండి 100K 50K రా. అవునా వద్దులే, నువ్వు కష్టపడి కొనుక్కొని. సరేరా అమ్మా బాయ్. అభి నువ్వు చెప్పరా, నీకు తర్వాత కాల్ చేస్తానే, ఇప్పుడు కాదు. ఓకే రా. షిన్చాన్ డోరేమోన్ ఎలా ఉన్నారు? బాగున్నారు వాళ్ళకే. నా గురించి అడగకుండా వాళ్ళ గురించి అడుగుతాడు ఏంటాడు. అలాగే బెస్ట్ ఫ్రెండ్ అన్నాక వాళ్ళ పిల్లలు ఎలా ఉంది, వాళ్ళ అమ్మ నాన్నలు ఎలా ఉన్నారు, చిన్న పిల్లలు బాగున్నారా లేదా అని అడగాల్సిందే. లేదంటే షాక్ అయిపోయా. డోర్ ఫాస్ట్గా ఓపెన్ చెయ్యి. సరే గైస్, వీడియో అయితే చాలా లాగ్ అయిపోయేలా ఉంది. ఇదే గైస్ నా స్టోరీ. నేను అసలు స్టోరీ చెప్పలేదు, అది వేరే విషయం. షిన్చాన్ డోరేమోన్ అయితే పక్కా అలా చేస్తారు. నెక్స్ట్ వీడియో అయితే చూపిస్తా. సూపర్ సిరి గేమర్కి అయితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, అది మీకు మంచిది. లేదంటే ఫన్నీ ట్రిక్స్ అయితే కొత్త అయితే చెప్తాను. ఓకే గైస్, టేక్ కేర్.